సో గ్యాప్ తర్వాత ఇంత కామెడీ సినిమా ఎందుకు వై? అంటే గ్యాప్ అంటే మహర్షి తర్వాత నేను వాంటెడ్గా 6-7 months గ్యాప్ తీసుకున్నానండి, మంచి కథలు చేద్దామని. ఆ టైంలో ఎందుకంటే అప్పటి వరకు నేను చేసే సీరియస్ సినిమా కామెడీ సినిమాలన్నీ ఇది అవ్వటం, అండ్ సుడిగాడి తర్వాత యాడెడ్ ప్రెషర్ ఏమైపోయిందంటే ఎవ్రీ 2 minutes నవ్వించాలి, 3 minutes నవ్వించాలి, ఒక అలారం క్లాక్ పెట్టుకుని ఒక చిన్న స్టాప్ వాచ్ పెట్టుకుని కామెడీ ఇక్కడ పంచి ఉండాలి రాసుకుంటూ వచ్చామండి. దాని తర్వాత అర్థమైంది ఏంటంటే, అంటే ఐ గెస్ సినిమాలో కామెడీ ఉండాలి కదా, కామెడీ కోసం సినిమా చేయకూడదు, అంటే దట్ హస్ బికమ్ అ థింగ్ అండి లేటర్. అండ్ ఐ థాట్ ఎక్కడో ప్రాబ్లీ నేను ఓవర్ పీరియడ్ ఆఫ్ 10-15 years నుంచి ఒకటే జానర్లో చూశారు కాబట్టి ఆడియన్స్ కొంత అంటే అదే అవుతుంది, అదే కంటెంట్ అవుతుంది కాబట్టి ఐ వాంటెడ్ టు షిఫ్ట్ ఇన్ టు అని అప్పుడు నాంది, ఉగ్రం అన్నీ చేయడం జరిగిందండి. ఈ లోపల మధ్యన 2 సంవత్సరాలు అందరికి వచ్చినట్టు సెలవులు కోవిడ్ ఇచ్చింది, దానివల్ల లేట్ అయింది కాబట్టి అంతేగా 3 సినిమాలే చేశానండి, సీరియస్ సినిమాలు పెద్ద ఏదో ఎంత నేను ఒక 20-30 సినిమాలు చేయలేదు. కొంచెం ఎందుకు అట్లా అనిపించింది సార్, మేబీ మీరు అన్నట్టు చూసి ఆ కామెడీలో అదే మీకు నెంబర్ ఆఫ్ 6 years తర్వాత వస్తుంది కాబట్టి అండి. బట్ ఇట్స్ ఆల్వేస్ లైక్ ఫన్, ఎందుకంటే కామెడీ సినిమా అంటే ఇప్పుడు యాక్షన్ సినిమా చేసేటప్పటికి ఎంతసేపు భయం ఏంటంటే భోజనం చేసిన తర్వాత రోపులు ఎక్కడ కడతారు ఇలాంటివన్నీ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే హ్యాపీ, ఇప్పుడు కిషోర్ లాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు, ప్రవీణ్, మన రఘుబాబు గారు, మన వైవాహర్ష ఇలాంటి వాళ్ళు అందరూ ఉన్నప్పుడు మనకి ఏమవుతుందంటే ఆల్రెడీ ఒక సీనే మనం కామెడీ సీన్ చేస్తున్నాం, మనం కూడా ఎంజాయ్ చేస్తూ మధ్యన ఆయనకు తోచింది ఆయన కొంత తాలింపు, మీకు ముందు తాలింపు, ఇలాగ అన్నీ చేసుకుంటూ అంటే ఇట్స్ మోర్ లైక్ అంటే నవ్వుకుంటూ ఉంటామండి. అండ్ నేను కిషోర్ చాలా సిన్సియర్గా సీన్ పేపర్ పెట్టుకుని ఏమేమి ఆర్డర్ చేయాలని అనుకుంటాం. ఫుడ్ సీన్ పేపర్ అందరికి ఎలా ఉంటుందంటే మీరు డిస్కస్ చేసుకున్నది సీన్ పేపర్ పెట్టి కూర్చుంటాం. ఏంటి ఇప్పుడు అంటే వీళ్ళిద్దరు చాలా దూరంగా ఎక్కడి నుంచి చూస్తుంటే మీకు అమ్మని అమ్మ అసలు వీళ్ళు ఎంత ప్రొఫెషనల్ ఆర్టిస్టులు. అంటే ఇంకా లోకల్ కామెడీ ఉన్నప్పుడు స్క్రిప్ట్ ప్రిపరేషన్ ఎందుకు ఇన్బిల్ట్ అయిపోతుంది, వచ్చేస్తుంది. అది ప్లస్ నిలబడితేనే చాలు. అది కూడా ఫెంటాస్టిక్ కో యాక్టర్స్ లైక్ జేమీ గారు. అండ్ మనం ఆ టైంలో నేను కిషోర్ గారు అక్కడ వైజాగ్లో ఉంటాం, క్రికెట్ మ్యాచ్లు చూసుకుంటూ మళ్ళీ దాని గురించి ఒకళ్ళు ఫోన్ చేసుకుని ఏంటి ఏమవుతుంది ఆయన ఒక హోటల్లో నేను ఒక హోటల్లో ఉన్నాను, ఏంటి ఇప్పుడు మన తేడా కొడుతుంది ఈయన ఏదో కొట్టేస్తుందండి, తేడా కొట్టేసిందంటే నేను. అండ్ వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫన్ అండి కిషోర్ జనరల్గా. అండ్ వీ బీన్ డూయింగ్ ఫిల్మ్స్ ఫ్రమ్ అంటే చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నాం. అండ్ ఇట్స్ ఆల్వేస్ అంటే ఒక టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్తో చేయటం మీలాంటి, అంటే మీ గురించి కూడా చెప్పాలి కాబట్టి అంటే నాకు స్వతహాగా మీరు ఉన్నారు లేకపోతే మోస్తత్తుగా పొగడాలని కాదు కానీ ఆల్వేస్ అంటే మీరు ఫన్ యాంగిల్ బాగా చేశారు, ఆ నుంచి నేను చూస్తూ వచ్చాను. బట్ నాకు మీలో టాలెంట్, హిడెన్ టాలెంట్, ఆ డాన్స్ ఉందని నాకు తెలియదు. మీరు మంచి డాన్సర్ ఉన్నారని మొన్న చూసిన షాక్, అమ్మా ఇవిడేంటి ఇంత టైమింగ్లో చేసేస్తుందని. నేను ప్రొఫెషనల్ కూచిపూడి డాన్సర్ సార్, సో కాబట్టి అది అలా కుదిరింది. ఇది మాకు చెప్పలేదు, సాంగ్ బిఫోర్ చెప్పలేదు మాకు. నాకు అసలు సాంగ్ లో డాన్స్ ఉంటుందని చెప్పలేదు, సో కాబట్టి నేను ఓకే అని తర్వాత పెట్టేశారు. అది డాన్స్ కాదులేదు మన ఇద్దరిది సింక్.